నామినేషన్ ఎపిసోడ్ చూసిరా? మీకు ఎట్లా అనిపించింది? ఎవరి నామినేషన్ మంచిగా అనిపించింది? ఎవరి నామినేషన్ బేకార్ నామినేషన్ అనిపించింది? ఎవరి నామినేషన్ యావరేజ్ నామినేషన్ అనిపించింది? కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. నాకైతే ఇలా నామినేషన్స్లో సోనియా సీతను నామినేట్ చేసిన పాయింట్ కానీ మాట్లాడిన డిస్కషన్ కానీ నచ్చింది. అదే విష్ణుప్రియ సోనియాని చేసిన నామినేషన్లో సోనియా పెట్టిన డిస్కషన్ అస్సలు నచ్చలే, గలీజ్ అనిపించింది. ఎస్పెషల్లీ మనకి లైవ్లో చూపించిన ఫుటేజ్ ఇక్కడ ఎపిసోడ్లో లేదు. కొన్ని అనరాని మాట్లాడినది ఎందుకో మరి ఎపిసోడ్ చూసేటోళ్ళ కోసం సోనియాని కొంత పాజిటివ్గా మారుద్దాం అని చెప్పి అనుకున్నదేమో బిగ్ బాస్ టీమ్ అని అనిపించింది. ఎందుకంటే ఈ మెంతి కూర టమాటా ఉందా, ఆ టమాటాకి బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ ఉన్నది. అండ్ నిఖిల్ సోనియాకి మధ్యలో బాండింగ్ ఎక్కువగా అవుతున్న ఆ సీన్లు, ఆ సినారియో అంతా కూడా ఎపిసోడ్లో లేపేసారు. అవి ఉంటే విష్ణుప్రియకి చాలా బలం వస్తుంది. అంటే చూసే ఆడియన్స్కి అరే విష్ణుప్రియ ఎక్కడ తప్పు ఉందిరా అన్న ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అట్లాంటివన్నీ రాకుండా చేసిరా. అండ్ నిన్న మధ్యరాత్రి ముచ్చట్స్ అని పొద్దుగాల ఒక వీడియో పెట్టిన, అందులో చాలా విషయాలు చెప్పిన. ఆ విషయాలన్నీ ఎపిసోడ్లో లేవు. అవి ఉంటే కనుక మనకు నామినేషన్లో వీళ్ళు మాట్లాడిన పాయింట్ రైటా రాంగా అనేది ఒక క్లారిటీ వస్తుంది. నైట్ శేఖర్ భాష అండ్ ఆదిత్య మన మధ్యలో జరిగిన డిస్కషన్స్ చాలాసేపు జరిగినాయి. ఇది మన ఎలిమినేషన్ తర్వాత అవన్నీ కూడా అవన్నీ ఇన్నోడికి ఈరోజు శేఖర్ భాష అన్న అండ్ ఆదిత్య అన్న వీళ్ళిద్దరి నామినేషన్ పాయింట్స్ ఉన్నాయి చూసిరా. ఆ పాయింట్స్లలో మనకి ఆదిత్య అన్న విలన్ లెక్క కనబడతాడు. టామ్ అండ్ జెర్రీ రిలేషను, మోటు పత్లు కాంబినేషన్ అట్లా కనిపించేది. ఆ హగ్గు, ఆ కిస్సు అవన్నీ కూడా మంచిగా అనిపించాయి. ఏమనిపిస్తుంది అంటే రాత్రి గంత ముద్దుగా చెప్పింది కదా శేఖర్ భాష అన్న, ఈ ఆదిత్య అన్న మళ్ళీ పని లేకుండా గిన్నెనే వచ్చి నామినేట్ చేసిన అన్న ఫీలింగ్ వస్తుంది. సో అవి చూడురు, వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకున్నాను చూడరు. పొద్దుగా ఒక 30 minutes వీడియో ఉంటుంది, అందులో 20 minutes మధ్యరాత్రి ముచ్చట్లు ఉంటాయి. మిగతా నామినేషన్ ప్రోమో గురించి ఉంటే అది చూసి ప్రయత్నం చేయరు. అవి చూడకపోయినా కానీ ఇక్కడ టచ్ చేసే ప్రయత్నం చేస్తా, కొద్దిగా టచ్ చేస్తాను. ఎందుకంటే లెంతీ కాకుండా చూసుకోవడానికి కొంచెం టచ్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ నాగమణి గంట లడ్డూలో నామినేషన్ ఎట్లుంది? లడ్డూల కోసం చేసిన నామినేషన్. సరే, స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్ వస్తాయి. పాతోళ్ళు ఒక లైక్ కొట్టి, కొత్తలు మీకు నచ్చిన లైక్ కొట్టి ప్రయత్నం చేయరు. రైట్, ఓకే. ఆఫ్టర్ ఎలిమినేషన్ మనకి ముచ్చట్లు స్టార్ట్ అయిపోయినాయి ఎపిసోడ్లో. అందులో సీత అండ్ నైనిక వీళ్ళు ఏడుస్తూ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలలో ఒక డిస్కషన్ ఏంటంటే, వీళ్ళు బేబక్క కోసం ఏడవలేదబ్బా. బేబక్క కోసం ఏడిచినట్టుగానే ఉంది కానీ బేబక్క కోసం ఏడవలేదు. ఎందుకంటే మనకి నిన్న నైట్ డిస్కషన్స్లో కొద్దిసేపటి తర్వాత ఏడుపంత అయిపోయి మళ్ళీ సెటరేట్ అయిపోయినాక కూర్చున్నాక ఏంది బేబక్క పోతే బాగా ఏడిచారంటే పోతే పోయిందిలే అన్నారు. పోతే పోయిందిలే, పోతే హ్యాపీయే కదా, పిచ్చ లైట్ అనుకుంటూ మాట్లాడారు. సో వీళ్ళు బేబక్క కోసం ఏడవలే. ఆ సిచ్యువేషన్ ఏంటంటే అపగింతల కార్యక్రమం అసలు సిచ్యువేషన్ కాబట్టి పోయేటప్పుడు అపగింతల అందరూ ఎందుకు ఏడతారు, అది సిచ్యువేషన్ అట్లుంటుంది కాబట్టి ఏడతారు. కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది ఎమోషనల్గా ఏడిచారు. అందులో సీత ఒకటి, అలాగే నైనిక అండ్ విష్ణుప్రియ కూడా బాధపడ్డది. అండ్ ఇక్కడ ఆఫ్టర్ ఎలిమినేషన్ వంటకాల డిస్కషన్లో కూడా విష్ణుప్రియ అన్నది, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ ఫీడింగ్ అస్, మమ్మల్ని వారం రోజులు మాకు తిండి పెట్టాము, మాకు భోజనం తినిపించినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. సరే, ఏదో విష్ణుప్రియకు పాజిటివ్గా చెప్పినట్టుగా అనిపిస్తుంది కానీ అక్కడ జరిగింది చెప్తున్నాబ్బా. నిన్న మధ్యరాత్రి ముచ్చట్స్లో ఉంటుంది. సరే, ఆఫ్టర్ ఎలిమినేషన్ అంటే నాకు ఏమనిపించిందంటే సీతానాయనిక ఏడ్చింది ఫేక్ అయినప్పుడు పాపం విష్ణుప్రియ బాధపడ్డదని కొంత పాజిటివ్నెస్ ఉంది కదా అన్న సెన్స్లో చెప్పినంతే. సీత ఏమంటుంది, దేర్ ఈజ్ నో హోప్ ఫర్ గుడ్, అంటే మంచికి ఇక్కడ తావులేదు. మొత్తం ఇంగ్లీష్ చెప్తారు, మనం డబ్బింగ్ చెప్పాలి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెప్పినట్టు ఉన్నది ముచ్చట. దెర్ ఈజ్ నో హోప్ ఫర్ ద గుడ్, ఇతరులని టార్చర్ చేసేటోళ్ళకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది బిగ్ బాస్ టీమ్ అని చెప్పి ఒక మంచి పాయింట్ అయితే గమనించింది సీత. అండ్ ప్రేరణ కూడా బిగ్ బాస్ టీమ్ ఆలోచన ఎట్లున్నాయో గమనించింది, సీత కూడా గమనించింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అర్థమైంది ఎవ్రీ వన్ గురించి, అందరి గురించి అర్థమైందంటే తెలుగు ఇంగ్లీష్. ఆ తర్వాత ఏంది, ప్లే ద గేమ్, ఫైట్ ఫర్ గుడ్, ఐఎమ్ రెడీ టు ఫైట్ అన్నట్టు వీళ్ళిద్దరు ముచ్చట పెట్టుకుంటారు. అంటే ఇక మేము పోరాటం చేయాలి, విన్ ఓవర్ ద ఈవిల్ అంటే రాక్షసుల మీద విజయం సాధించాలి. అసుర యుద్ధం జరుగుతుంది, అసురుల మీద యుద్ధం చేసి గెలవాలి, చెడు మీద మంచి యుద్ధం జరగాలి అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు. ఓకే, సీతకి ఏమన్నా మరి మంచి సౌమ్యురాలు, చాలా మృదు స్వభావి అట్లేం లేదు కదా హౌజ్లో. బయట మనకు సంబంధం లేదు, హౌజ్లో అట్లా లేదు కదా. ఏమి కూడా దేత్తడి పోచం కూడా అన్నట్టే ఉంది కదా. సందు దొరికితే అవతలని డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తుంది కదా. అసలు సీతక్క ఈ విల్ అని అవతలని అంటుంది కదా. ఇక్కడ అందరూ బ్యాడ్ పీపుల్ ఉన్నారు, ఆ బ్యాడ్ పీపుల్లో మన గుడ్డు ఏది గంజాయి వనంలో తులసి మొక్కలు ఎదగాలి నేను అంటుంది కదా. ఇక బాటిల్ ఇది టాస్క్లో భాగంగా బాటిల్ని ఇది క్లీన్ చేయాల్సింది వీలు అన్నప్పుడు మజాక్లా జస్ట్ బాటిల్ తీసి ఇటు పెట్టినందుకు. అసలు ఆ సీన్ మీరు చూస్తే దీనికైనా ఈ సీత గింతగానో ఓవరాక్షన్ చేస్తుంది అని అంటారు. లైవ్లో ఆ సీన్ చూస్తే చాలా సింపుల్ సీన్. అక్కడ అంతా కూల్ డ్రింక్లు పోసుకున్నారు, ఏది ఈ క్లాన్ గెలిచిన యష్మి క్లాన్ పోసుకొని ఆ బాటిల్ని జస్ట్ ఇట్లా ఎవరు మనకి అక్కడ ఎవరు ఉంటారో బాబాయో ఎవరో ఉంటారు, అట్లా బాటిల్ అట్టేస్తారు. వేయంగానే
ఆ బాటిల్ మనం ఎందుకు వేసేది, వాళ్ళు కదా వేస్తారని చెప్పి బాటిల్ తీసి మళ్ళీ ఇక్కడ పెడతారు. గంతే ఇంకా దీనికి అక్కడ నవ్వింది కూడా సీత. ఆ టైంలో అబ్బాయి నవ్వుతూ ఉంటే అరే బాటిల్ తీసి వాళ్ళు అక్కడ పెట్టి మీరు ఎత్తారట కదరా, మీరు మీతో వేపిద్దాం అంటారా అని చెప్పి అబ్బాయి సీత మీద భుజం మీద చేసుకొని ఇట్లా తిప్పుకుంటూ నవ్వుకుంటూనే వస్తాడు. అక్కడ నవ్వుతుంది, ఈలిచ్చి టక్కన ఆపేస్తుంది. పాయింట్ దొరికింది కదా. ఈ ఒక్క పాయింట్ తోటి 1 సెకండ్లో జరిగిన పాయింట్. ఇక్కడ సీత హట్ కాగానే మళ్ళీ బాటిల్ ఈ సీత హట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ చేసిందంటే అబ్బాయితోటి ఫైట్. అంటే ఆ తర్వాత కొద్దిసేపటికి అబ్బాయితో పాటు ఎంబటి ఫైట్ పెట్టుకోలే. అయింది చెత్త బుట్టలో నుంచి తీసి అక్కడ పెట్టి మమ్మల్ని చెత్త బుట్టలో ఏమంటారు, ఒక డిస్టిక్ మొత్తం ఇది చెత్త వ్యాన్ వేసుకొని చెత్త మోసుకొని వచ్చి డంపింగ్ యార్డ్లు వేయాలి అనంత పని చెప్పినట్టు చేసింది అయ్యా. సరే పోన్లే, ఈవిల్ డెడ్ సినిమా గురించి చెప్తా అంటే నాకు అనిపించింది. అండ్ నిఖిల్ అండ్ సీతక్క ఏడుస్తా అంటే ఓదార్చడానికి ఓదార్చాడు దేవుడు ఓదార్చాడు. ఓకే ఆ తర్వాత అభయ్ అని వచ్చిండు, అభయ్ ఓదార్చిండు. అండ్ రాత్రి సోనియా అండ్ నిఖిల్ అండ్ అభయ్ అండ్ పృథ్వీ నలుగురు ఆడ కూర్చొని మాట్లాడుకునేది మనకు చూపించారు కదా డిస్కషన్. దీనికంటే ముందు దీని తర్వాత దీన్ని వెనకాల చాలా డిస్కషన్స్ జరిగినాయి. లైక్ నిఖిల్ అండ్ సోనియా వెరీ క్లోజ్ అయ్యారు. వీళ్ళు వెరీ క్లోజ్ అయ్యి చేతి పట్టుకొని ఏళ్ళు ఇగ్గుకుంటా, అరే ఏళ్ళు ఎందుకు ఇగ్గినాకుంటాం, వంట చేసి చేతులు నొప్పి వచ్చినట్టు ఎందుకు నువ్వు అంత కష్టపడ్డావు అని చెప్పి ఏళ్ళు నొక్కుతాడు అన్నట్టు. అబ్బాయి అదొక రకంగా ఉన్నది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అంతా జరుగుతూ ఉంటే దాని గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కామన్ సెన్స్ లేదు, హ్యూమన్ సెన్స్ లేదు, లైసెన్స్ లేదు, ఏదేదో చెప్పి ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతుంది సోనియా. ఓకే ఇక్కడ ఏంది సోనియా ఏమంటుందంటే, ఇక్కడ చూడుర్రి, ప్రేరణ ఇదే టాపిక్ మాట్లాడింది, ఎట్లా మాట్లాడింది. అండ్ నాకు నిజం చెప్తున్నా, నామినేషన్స్లో కానీ ఎక్కడన్నా పాపం తెలుగు రాక ఆగమాగం అయిపోయి గతరైపోయి ఇటేటో టెన్షన్లు ఏదేదో మాట్లాడినట్టు అనిపిస్తుంది కదా ప్రేరణ. పాయింట్స్ ఉంటాయి అబ్బా, మంచిగా అనిపిస్తాయి పాయింట్స్. అవి సింపుల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్ అండ్ జనరల్ లైఫ్లో ఎట్లుంటుందో కాదు, ఇది మనం కదా మాట్లాడుతున్నాం. ఇదేంద్రా ఏంది ఎట్లా లేకి పంచాయతీలు పెట్టుకుంటారు వీళ్ళు, ఇది ఇట్లా కదా గట్లా కదా అని మనం అనుకున్నట్టే ప్రేరణ కూడా సింపుల్గా ఒక 2-3 లైన్స్లో చెప్పేస్తుంటుంది. అవి నాకు బాగా నచ్చినాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ప్రేరణ మాట్లాడినా ఆ పాయింట్స్ బాగా అనిపిస్తుంది. చెప్తా అవేంటి అనేది, ఉత్తగానే చెప్తలేను, నాకేం చుట్టాలు కాదు, మేము తెలుగు వాళ్ళం, మళ్ళీ కన్నడ వాళ్ళు. ఓకే అండ్ సోనియా ఏమంటుంది, బేబా కన్నడ పొంగ సపరేగా పోక రోడ్డు మీద పడేసింది. అది నాగార్జున గారు ఇచ్చిన టాస్క్, బిగ్ బాస్ పెట్టించిన గేమ్. అక్కడ ఆమె ఏం చెప్తుంది చెప్పారు. పాపం బయటకు వచ్చినాక చెప్తాను, నిఖిల్ మామూలు మాస్టర్ మైండ్ కాదు, చాలా తెలుగు కల్లోడు, మొత్తం అతను చెప్పినట్టు నేను చేసిన కడి చేస్తే నేను రోడ్డున పడ్డా అని చెప్తాను బయటకు వచ్చి. అవును మరి అంతే కదా, ఎందుకు అనేది ఆల్రెడీ నిన్న మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, నిఖిల్ ఏం చేసిండు, బేబాకి ఎట్లయినది అనేది. ఆ తర్వాత ఇక్కడ పృథ్వీ ఇక్కడ కొంచెం నవ్వుకున్నారు అన్నట్టు, రోడ్డు మీద పడేసారు. డైరెక్ట్ రోడ్డుకి, హౌస్ నుంచి వాళ్ళ ఇంటికి కూడా కాదు, డైరెక్ట్ రోడ్డుకి అని చెప్పి నవ్వుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా రోడ్డుకే వేయరు కదా, అందుకని చెప్పి నవ్వుతున్నారు. నిఖిల్ని రోడ్డు మీద వేసింది, సోనియాని రోడ్డు మీద వేసింది, పృథ్వీని రోడ్డు మీద వేసింది. కాబట్టి బేబక్క ముగ్గురు కలిసి నవ్వుకుంటారు. అక్కడ అబ్బాయి నవ్వుతున్నారు, రే మీరు నాతో ఉండడానికి అర్హులు కాదురా, మీరు రోడ్డు మీదకి పోర్రా అనుకుంటూ నవ్వుకుంటారు. అయితే నైట్ యాక్చువల్ మసాలా అంతా తీసేసారు చెప్తున్నా కదా. అండ్ నైట్ సోనియా నాగమణి గంట గురించి నిఖిల్కి నెగిటివ్గా చెప్పింది, విష్ణుప్రియ గురించి నెగిటివ్ చెప్పింది, యష్మి గురించి నెగిటివ్ చెప్పింది, సీత గురించి నెగిటివ్ చెప్పింది, ఇట్లా నెగిటివ్గా చెప్పింది. బ్యాక్ బీచింగ్ అంటూ చూడు, కసోడిది బ్యాక్ బీచింగ్ బ్లాక్ బస్ట్ రేంజ్లో చేసింది. అదంతా కూడా మనకి ఎపిసోడ్లో వేయలే. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ బిగ్ బాస్ ఎడిటర్. బిగ్ బాస్ టీము వాళ్ళు ఖచ్చితంగా ఎపిసోడ్లో లేపడానికి ప్రయత్నం చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరని క్లారిటీగా తెలిసిపోతుంది. లైక్ సోనియా, లైక్ యష్మి, సీత, వీళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ మార్నింగ్ అయింది, సీత అండ్ ఆదిత్య ఓం గారు, ఏవో గారు ఇంటికి ఏవో. అప్పుడు వీడియోలో చెప్పిన ఆదిత్య ఓం అన్న నిన్న నైట్ నడుస్తున్న విధానం కానీ, ఈవెన్ ఇవాళ ఇది నామినేషన్ జరుగుతున్నప్పుడు, నామినేషన్ అయిపోయినాక కాదు, మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు ఇట్లా కలర్ పూసుకున్నాడు, 2 చేతులు ఇట్లా వెనక్కి పెట్టి ఇట్లా ఛాతి ముందర పెట్టుకుని నడుస్తూ ఉన్నాడు. నాకైతే అపరిచితుడు సినిమాలో రామము లెటర్ ఇవ్వడానికి అటు నడుస్తూ ఉంటాడు గోడ మీద, సేమ్ అదే ఇట్లా పెట్టుకుని నడుస్తూ ఉంటాడు, హైలైట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంది, మార్నింగ్ మా చీఫ్ వేరే చీఫ్ని గ్రేట్ అని చెప్పడం అది కరెక్ట్ కాదు అని ఇప్పుడు నిన్న నైట్ ఆదిత్య ఓం గారు అండ్ నాబిల్ వీళ్ళిద్దరు కూడా ఫీల్ అయింది అదే. శేఖర్ భాష అన్న ముగ్గురు కలిసి ముచ్చట పెట్టుకున్నారు. మంచి డిస్కషన్ ఈరోజు ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష వీళ్ళిద్దరి మధ్య జరిగిన నామినేషన్కి బాగుండేది. దానికి ఒక ఫీలింగ్ వచ్చి మనకి ఆదిత్య ఓం సైడ్ కొంతమంది, శేఖర్ భాష అన్న సైడ్ కొంతమంది తిరిగేటోళ్ళు. అది లేకుండా చేసింది అనిపించింది. రిటర్న్ మమ్మ జర చూసుకో, ఆ క్లిప్ వేస్తే
కొంత ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడుతుంది. మనకు నచ్చినట్టుగా చేసుకుంటా అని అంటే ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. చాలామంది కంటెస్టెంట్లకి రకరకాల ఫ్యాన్ బేస్ ఏర్పడితేనే అప్పుడు షో బలంగా నడుస్తుంది. షో కోసమే అబ్బా, షో మంచిగుంటే మేము మంచిగుంటాం, మేము మంచిగుంటే మా ఆడియన్స్ మంచిగుంటారు. ఎందుకంటే మనం వేసే జోకులకి మా సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ నవ్వుకోవాలంటే కంటెంట్ బాగుండాలి. ఏమంటారు? కరెక్టేనా కదా చెప్పుర్రి. ఆయన నెక్స్ట్ ఇక చూడుర్రి, ఇక్కడ చెప్తాడయ్యా సీతతోటి. సీత అంటే మనం ఎంత వర్క్ చేసినాం, అసలు చీఫ్ తప్పు చేస్తే అంటే చీఫ్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఈ ఏవో సాబ్ ఏమంటాడంటే, ఈరోజు నేను నేను నామినేషన్లో మాట్లాడతా, వేరే ఒక డిఫరెంట్ ఆదిత్య ఓంని చూస్తారు మీరు అన్నాడు. కనిపించలేదు సార్, క్యాజువల్గా కనిపించింది, మరీ క్యాజువల్గా కనిపించింది. నన్ను నామినేట్ చేసినా నేను అబ్బాయిని నామినేట్ చేస్తా, నేను రెగ్యులర్గా నాకు దొరికిన ఒక బాణం, అల్కగా దొరికిన ఒక బాణం ఉన్నది శేఖర్ భాషని చేస్తా అని చెప్పి రెడీగా ఉన్నాడు తప్ప అక్కడ ఏం చూపిలే. ఈరోజు నామినేషన్లో చూడు, వేరే ఆదిత్య ఓం డిఫరెంట్గా కనబడతాడు అన్నాడు. ఏడ కనబడ్డాడు? ఈ సెల్ఫ్ ఎలివేషన్స్ అంటారు చూడరు, బలేచుకుంటాడు ఆదిత్య ఓం అన్న. ఇది మంచి ప్రోమో అవుతుంది. నాగమణి గంట నామినేషన్ చేస్తే ఇది నాకు మంచి ప్రోమో అవుతుంది, ప్రమోషన్. నాకు ఒక మంచి ప్రోమో ఇచ్చావు, రాలే ఆదిత్య ఓం అన్న, నీది ప్రోమోలో రాలే. ఓకే వచ్చింది పొద్దుగాలనే, డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్ అని చెప్పి సాంగ్ మీద మంచి డ్యాన్స్ వేసారు కొంతమంది వేయలేదు. నేను పక్కన పెడితే పూనకాలు లోడింగ్ అనేది వీళ్ళ కాన్సెప్ట్ అన్నట్టు. అంటే ఈరోజు మొత్తం నామినేషన్లో పూనకాలు అచ్చతడి చేద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నారు బిగ్ బాస్ టీం. మన కంటెస్టెంట్లు అంత వేయలేదు. బిగ్ బాస్ కూడా బాధపడ్డాడు, మీరంతా గట్టిగా కొట్లాడుకోరు ప్లీజ్, మీకు దండం పెడతా అని చెప్పాడు. కానీ వీళ్ళు ఇల్లే. ఓకే నెక్స్ట్ ప్రేరణ అక్క ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే ప్రేరణ ఇంతకుముందు ఇంతకుముందు సోనియా ఒక మాట అన్నదని నైట్లో చెప్పిన చూడు, పోయేటప్పుడు సపరేట్గా పొంగ ఏంది రోడ్డు మీద వాడేసిపోడు అని అన్నదా. ఇక్కడ ప్రేరణ ఏమంటుంది తెలుసా, నిన్న నైట్ డిస్కషన్లో బిగ్ బాస్ రోడ్డు మీద పడే అని ఒక మాట అన్నాడు చూసారా, ఒక గదే గేమ్ ఇది, కావాలని అట్లా ట్రిగ్గర్ చేస్తారు అని రోడ్డు మీద పడేసింది అని చెప్పి మనం అనుకుంటాం కదా గొడవలు అయితే, అందుకని చెప్తాడు అని చెప్పి ప్రేరణ చెప్తాను. ఈ గేమే అట్లాంటిది అని. అయితే ఇక్కడ ప్రేరణ అక్కబోతుందని నేను అనుకోలేదు, అక్క కొన్ని చెప్పేటివి అంటే పాపం. ఓకే అయితే ఇక్కడ నైనిక ఉంది, అందరూ వెళ్ళాలని అనుకున్నారు అని చెప్తుంది. అంటే నైనిక కూడా పోవాలనే ఉంది కదా, ఎందుకు ఏడ్చిందంటూ. ఆ తర్వాత విష్ణుప్రియ ఇక్కడ, నేనైతే కంప్లీట్గా నేను వేరే వాళ్ళు అనుకున్నా కంప్లీట్గా, కానీ వాళ్ళు ఫస్టే సేవ్ అయ్యారు అన్నది. అనగానే అమ్మ అన్నది మళ్ళీ, ఎందుకంటే ఫస్టే అనగానే తెలిసిపోద్ది కదా. సోనియా సేవ్ అయిపోయారు అంటే ఎవరు అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఉండేది. ఫస్టే సేవ్ అయ్యారంటే సోనియా. ఆ తర్వాత ఇక్కడ పక్క నుంచి సీత నైనిక ఆమె అవ్వది విష్ణుప్రియ అంటుంది సపరేట్ క్లాన్ని తయారు చేసుకుంటుంది అని అంటే, క్లాన్ని తయారు చేసుకుంటుంది ఆమె, అదేంటిది క్లాన్ని తయారు చేస్తుంది, చీఫ్ అవుతుంది, లగ్జరీ బడ్జెట్ రూమ్లోకి వచ్చేస్తుంది, లగ్జరీగా ఉంటుంది అని ఇవన్నీ చెప్తున్నారు నైనిక. అంటే తన మీద వీళ్ళ కాన్ఫిడెన్స్. ఆ తర్వాత యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు మాట్లాడుకునే నామినేషన్ టాపిక్ గురించి మాట్లాడుకున్నారు. అది చూపించారు. ఆయన నామినేషన్ టాపిక్ గురించి మాట్లాడుకోవద్దు అనేది ఒక బిగ్ బాస్ నార్మల్గా బేసిక్ రూల్. మరి ఆ రూల్ పాటించకపోయినా బిగ్ బాస్ పట్టించుకుంటాడు, వీళ్ళు పట్టించుకుంటారు. అసలు జోడీల సంగతి బిగ్ బాసే పట్టించుకోలేదు. జోడీలను ఎందుకు పెట్టిండు, ఉత్త టైంపాస్కి పెట్టాడు కాకపోతే. ఓకే ఆ తర్వాత నాగమణి గంట నాబిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ టీమ్స్ ఫామ్ అయినాయని. టీమ్స్ ఫామ్ అయినాయి. నిఖిల్, సోనియా, అభయ్ వీళ్ళు ముగ్గురు ఒక టీము. ఇందులో నాగమణి గంట అచ్చిపోతూ ఉంటాడు, టెంపరీ ఎంప్లాయీ. ఆ తర్వాత టెంపరవరీ నిఖిల్ అండ్ నాగమణి గంట వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నాగమణి గంట నిఖిల్ అంటాడు, మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు, జోవిల్గా ఉంటే తప్పు, సీరియస్గా ఉంటే తప్పు, కమాండింగ్గా ఉంటే తప్పు, ఏం చేసినా తప్పు అనగానే నాగమణి గంట జోకులు వెయ్యి కానీ పర్సనల్గా వెయ్యకు, హద్దులు దాటకు. ఈయన హద్దులు ఎక్కడ దాటిండు చెప్పండి. ఒక సినారియో నిన్న నైట్ జరిగింది, నాగమణి గంట గమనించింది. సోనియా అండ్ నిఖిల్ ముచ్చట పెట్టుకునేది, హద్దులు దాటకనేది ఆ పాయింట్ మీదకి వెళ్ళి చెప్పిండేమో నాకు అనిపించింది అంతే. జోకులే కానీ పర్సనల్గా వేయకు, హద్దులు దాటకు, క్రిటికల్ నీ సర్కిల్లో నీ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే ఉండు, అన్నీ ఓపెన్ అవ్వకు. ఎన్ని వారాలు ఇక్కడ చీఫ్కి అవకాశం అవుతా, అన్ని వారాలు చీఫ్గా పోరాటం చేయి, దిగు అని అన్నాడు. ఇవన్నీ పాజిటివ్ నోట్స్ నాకు మంచిగా నచ్చినాయి. నాగమణి గంటకి నిఖిల్ బాగా క్లోజ్ అయ్యిండు, కానీ నిఖిల్కి నాగమణి గంట అంతే క్లోజ్ అయ్యిందా క్వశ్చన్ మార్క్. సోనియా అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అదే నీకు కాబోయేవాడు ఎలా ఉండాలి అంటే అండర్స్టాండింగ్ ఉండాలి, ప్రోగ్రెసివ్గా ఉండాలి, పేషెన్స్ ఉండాలి, బ్రాడ్ మైండ్ ఉండాలి, కైండ్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, సపోర్టివ్గా ఉండాలి, డిస్టర్బ్ చేయొద్దు నా థాట్స్ని, అండ్ డంబ్ ఉండొద్దు, నాకంటే బెటర్గా ఉండాలి, నా అంతా కూడా ఉండొద్దు, నాకంటే బెటర్గా ఉండాలి ఏం చెప్తుంది. దొరికినట్టే. లైఫ్ ఈజ్ అడ్జస్ట్మెంట్. మనకు అన్నీ కావాల్సినట్టుగా దొరికిన దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి.
అది నేను ఇవాళ శేఖర్ భాష అన్న ఆ కొటేషన్ చెప్పింది చూడరు, మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాట్లాడుకుని అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ముచ్చట, ఇది 3 months అన్నా నన్ను ప్రేమించు అని విష్ణుప్రియ పృథ్వీని అడుగుతున్నట్టు ఉంది కదా, అదొకటి చూపించారు. అలా బలవంతంగా నాకైతే కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా అనిపించిందంటే బలవంతంగా నిఖిల్ అండ్ సోనియా ట్రాక్ మనకి ఎక్కియడానికి ప్రయత్నం చేస్తుండు. అట్ ద సేమ్ టైం బలవంతంగా అన్నీ బిగ్ బాస్ మామ బలవంతంగా మనకి ఏదో అలవాటు చేద్దాం, బిగ్ బాస్ని హైలైట్ చేద్దాం అని చెప్పి కష్టపడుతుండు. హ్యాట్స్ ఆఫ్. నాగమణికి ఎంత ఇక్కడే అసలు టాపిక్ ఇది ఏంటంటే విష్ణుప్రియ అండ్ సీత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మేతి టమాటా అంటే మెంతి కూర టమాటా, మెంతని టమాటా, ఈ కూరని అండిండు మన నిఖిల్ స్పెసిఫిక్గా అండితే వీళ్ళేంది ఇక్కడ సీత చెప్తుంది తనకి తినాలని ఉందట అందుకే వండిండి అని చెప్తుంది. ఎంత ప్రేమో అని చెప్పి విష్ణుప్రియ అంటుంది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే రాత్రి సీత అభయ్తోటి కూర్చున్నప్పుడు చెప్తుంది అన్నట్టు, నాకు మేతి టమాటా అంటే మస్తు ఇష్టము, అది తినాలని ఉంది కానీ అన్నట్టుగా చెప్తుంది. మరి ఇదంతా అభయ్ ఎప్పుడు విన్నాడు, నిఖిల్ ఎప్పుడు విన్నాడు, నిఖిల్ ఎప్పుడిని మరి వంట పొద్దుగా స్టార్ట్ చేసినో తెలియదు కానీ మొత్తంగా తనకి తినాలి అనిపించిన కూరని నిఖిల్ స్వయంగా వండి తినిపించాడనమాట. ఇక చెప్పబ్బా విష్ణుప్రియ అడిగిన జస్ట్ సింపుల్ క్వశ్చన్కి ఎందుకు ఇంత రాద్దాం. నిఖిల్ సోనియా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. సిగరెట్ తాగితే నీకు ఏదంటే అది ఇస్తా అని చెప్పి, సిగరెట్ మానేస్తే నీకు ఏదంటే అది ఇస్తా అని చెప్పి సోనియా నిఖిల్కి చెప్పింది. క్విట్ చేస్తా అని నేను చెప్పాను. మంచి సంతోషం. విష్ణుప్రియ నాగమణి గంట వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. సోనియా గురించి అంత మంచిగా ఉంటుంది కానీ కోపం వస్తే పిచ్చి చేస్తుంది, ఇష్టమైనట్టు మాటలు వదిలేస్తుంది అని చెప్పాడు. చెప్పింది విష్ణుప్రియ. ఓకే, ఆ తర్వాత నామినేషన్ స్టార్ట్ అయినాయి. అబ్బా ఇక నామినేషన్స్ గురించి చెప్పాలంటే ఫటాఫట్ దన్నదని చెప్తాను. ఎందుకంటే సీత నిఖిల్ని నామినేట్ చేసింది. వెరీ సిల్లీ రీజన్. లాస్ట్ వీక్ నిన్ను నామినేట్ చేయాలనుకున్నా కానీ నువ్వు చీఫ్ అయినా కాబట్టి నేను చేయలేకపోయినా కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అన్నది. సంతోషం. అలా డామినేటింగ్ ఇది ఇక్కడ ఒకటి మెన్షన్ చేసే ప్రయత్నం చేసింది. మీరు బయట నుంచి తెలిసిన వాళ్ళు గ్రూప్గా వచ్చారు కదా అన్న పాయింట్ మాట్లాడడానికి ట్రై చేసింది కానీ అంత హైలైట్ కాలేదు. డామినేటర్ ఇక్కడ నిఖిల్ కూడా పెద్దగా ఏం అనలేదు, ఏం సింపుల్గా డామినేటింగ్ అన్నారు కానీ అప్పుడు ఇనిషియేషన్ కోసం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఒక మాట చెప్పి అయిపోయింది. అండ్ సీత ప్రేరణ నామినేట్ చేసింది. ఇక్కడ ప్రేరణ సైడ్ నాకైతే తప్పు అనిపించలేదు. బట్ డస్ట్బిన్ అనే పాయింట్ ఒకటి ఇదే మెయిన్. అండ్ ఇంకోటి మీ కింగ్ తప్పు చేస్తుందని తెలిసినప్పుడు, అంటే అదే వీళ్ళ క్లాన్ లీడర్ చీఫ్ ఎవరైతే తప్పు చేస్తుందని తెలిసినప్పుడు బేబక్క కదా నిఖిల్ అంటే నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోవడానికి బ్యాండ్స్ తీసేసి వెళ్ళిపోయింది, అట్లా వెళ్ళిపోవాలి అని చెప్పి సజెషన్ ఇస్తాను. ఒక నిమిషం. సీత ప్రేరణకి అట్లా వెళ్ళిపోవాలి నువ్వు అని చెప్పి సజెషన్ ఇస్తా అంటే ప్రేరణ అనేది నాకు నచ్చలేదని ఎవడు చెప్పిండు, అది చెప్పు. ఇక్కడ ప్రేరణ అంటే చీఫ్కి ఒక వాల్యూ ఉంది, తను చెప్పినట్టు విన్నాం మేము. అంటే చీఫ్కి ఒక వాల్యూ ఉంది అంటే చీఫ్ డెసిషన్ తప్పైతే చెప్పాలి, పోరాటం చేయాలి అని ఏదో చెప్పింది అట్లా. అయితే ఆ తర్వాత డస్ట్బిన్ పాయింట్ చెప్పింది. డస్ట్బిన్ పాయింట్ చెప్పగానే ఒక్క సెకండ్ అంటే వేసింది, ఇది తీసినాము దానికి ఏమైంది, అంత క్లీన్గా ఉంది డస్ట్బిన్ అంటే చెత్త కుప్పలు తింటావా, బాత్రూంలో తింటావా, ఇవన్నీ మాటలు మాట్లాడింది. మితిమీరిన మాటలు మాట్లాడాలంటే సోనియా అండ్ సీతనే. అంటే అనవసరంగా కల్పించి మరి ఏదేదో ఎగ్జాగరేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు మంచిగా. ఇక్కడ ప్రేరణ చాలా నీట్గా చీఫ్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది అంటే చీఫ్ చంపేస్తే చచ్చిపోతాం అంటే బిగ్ బాస్ వదిలే చంపేస్తారు ఎవరినన్నా ఎవరు ఏదో ఊరికే అనాలని చెప్పారు. ఇట్లా మాటలు జారడం అంటే ఇదే, చంపేస్తే చచ్చిపోతావా, వాళ్ళు ఏం చెప్తే అవుతావు అంటే వాళ్ళు ఏం చెప్తే అవుతాం, వాళ్ళ క్లాను, వాళ్ళ డెసిషన్, వాళ్ళ కథ. ఇక్కడ ప్రేరణ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మేమంతా గ్రూప్గా డిస్కషన్ చేసుకున్న తర్వాత అమలు పరిచాము అని చెప్పినా కానీ ఇంటలే. డస్ట్బిన్ అయితే అసలు కాదంటే నువ్వు బాత్రూంలో తింటావా అంటే నేను తింటాను అన్నది ఆఖరికి. మాటకు ఒక వాల్యూ ఉండాలి, క్లారిటీ ఉండాలి, ఒక మీనింగ్ ఉండాలి. చెత్త కుప్పలో దుంకు అంటుంది ఏందో చెప్పిందబ్బా. అయితే ఇక్కడ ప్రేరణ ఏమన్నదంటే నేను అది నీ గురించి చేయలేదు, నువ్వు జోకులు వేస్తే నీకు పర్సనల్గా చేసుకో అన్నట్టుగా చెప్తే ఇక్కడ ప్రేరణ ఏమన్నదంటే ఇక్కడ నేను నీ గురించి అది చేయలేదు, జోక్గా చేసింది కూడా నీ గురించి కాదు, అక్కడ ర్యాండమ్గా చేసింది, నువ్వే రియాక్ట్ అయినా అంటే నేను రియాక్ట్ అవుతా, నేను యాక్టివిస్ట్ని, నేను మామూలు అని నేను రియాక్ట్ అవుతా అంటే రియాక్ట్ అవుతా అన్నట్టు చెప్పింది. ఈ సీజన్ ఏందో చూడు రియాక్ట్ అయ్యేటోళ్ళు అండ్ ఏంటది ఎవరికైనా అన్యాయం జరిగితే ముందర నిలబడే బ్యాచ్ చాలామంది అయిపోతారు. ఆదిత్యం అన్న సోషల్ సర్వీస్ అంట, ఎవరు మన ఈమె సోనియా కూడా సోషల్ సర్వీస్ చేస్తుందట. మగజాతి ఆనిముత్యం మన శేఖర్ భాష మొగళ్ళ పోరాటం కోసం, ఇక్కడ సీత ఏమో అందరి కోసం పోరాడతా. ఆయన అభయ్ కూడా నేను అందరి కోసం, అంటే ఈ హౌస్లో ఎవరు ఉండకూడదు ఎవరు ఉండాలి అనేది నేను నాకు ఎవరి ఇష్యూ అయినా పర్లేదు నేను స్టాండ్ తీసుకుని మాట్లాడతా అన్నట్టుగా చెప్పిండు. సో ఇక్కడ అంతా కూడా మోటివేటర్స్
సోషల్ వర్కర్స్ వీళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి ఈ సీజన్లో. సరే ఇలా అయిపోతే అభయ్ వచ్చిండు, అభయ్ నామినేషన్ చేసిండు. ఫస్ట్ ఏంటంటే విష్ణుప్రియని, ఎందుకంటే ఈయన ఒక క్లారిటీ తోటి ఉన్నాడు అబ్బాయి. ఈ క్లారిటీ దేనిలంటే లాస్ట్ టైం ఒక మాట చెప్పిండు, ఈ ఇంటి నుంచి ఎవరు అర్హులు కాదో వాళ్ళని పంపిస్తా అని. సో అదే ప్యాటర్న్లో నీకు మొన్న నీకు నాగార్జున గారు ఫ్లాప్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే స్ట్రాంగో వాళ్ళు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఎలిమినేట్ చేసి నువ్వు వెళ్ళిపోవాలి అని అనుకుని నామినేట్ చేస్తున్నాను ఒక పాయింట్ చెప్పిండు. బిగ్ బాస్ టీం కావచ్చు, జనాలు ఆడియన్స్ కావచ్చు, నీ దగ్గర నుంచి గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు అది ఇస్తలేవు కాబట్టి బెస్ట్ పర్సన్ ఈ ఆటలో ముందుకు పోవాలి, నువ్వు ముందుకు పోవాలని ఉంది, కాకపోతే బెస్ట్ పర్సన్ వెళ్ళాలి కాబట్టి ఫ్లాప్ ఇచ్చారు కాబట్టి చేస్తున్నాను. అండ్ ఇక్కడ విష్ణుప్రియ సింపుల్గా అసలు ఎందుకు ఫ్లాప్ వచ్చిందో తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు, ఓకే యాక్సెప్ట్ అన్నది. ఆ తర్వాత అండ్ విష్ణుప్రియ ఇది కూడా చెప్పింది, ఆడియన్స్కే వదిలేస్తున్నాను నేను రైట్ రాంగ్ అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత ఆదిత్య అభయ్ అన్న ఆదిత్య అన్న నామినేట్ చేసిండు. చేస్తే ఇక్కడ చూడాలి, ఇలా చూడరు విష్ణుప్రియ సోనియాని పడుకుని నీకంటే నేను చిన్నపిల్లని, నేనే ఇంత పొలైట్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, నువ్వు ఎందుకు ఇట్లా అని చెప్పి ఒక మాట చెప్పింది. ఇప్పుడు ఏంది, విష్ణుప్రియ కంటే సోనియా పెద్ద ఆమె. ఇక అన్న ఆదిత్య అన్న 45 years నుంచి చేసిన ఇది నా క్యారెక్టర్ని ఇట్లా చేసుకున్నా, నాకు 48 ఏళ్ళు అనుకుంటే ఇట్లా చెప్పిండు. అంటే సోనియా కంటే అన్న ఎవరు మన ఆదిత్య అన్న పెద్దోడు అని ఇట్లా వీళ్ళు ఏజ్లు చెప్పుకుంటూ పోతున్నట్టుగా నన్ను ముచ్చట. అబ్బాయి ఆదిత్యాన్ని ఎందుకు చేసిందంటే అదే ఇన్వాల్వ్ అవుతలేదు కదా అనేది ఒకటి, ఈ టైమింగ్స్ మీకు అడ్జస్ట్ అవుతలేవు అని ఒక మాట చెప్పాడు. టైమింగ్స్ అడ్జస్ట్ కాకపోవడం ఏంది అంటే ఇన్వాల్వ్ కాకపోవడము ఇదంతా కూడా సెట్ అయితే లేదన్న ఉద్దేశం. కానీ టైమింగ్స్ అంటే పొద్దుగా 5కి లేస్తాడు, ముఖం కాలు చేతులు తానాలు చేస్తాడు, యోగా చేస్తాడు, ఇక పనులు చేస్తాడు కదా. అంటే ఇంకా మనం పని మంచిని పెట్టుకున్నట్టే, ఒక ₹1,00,000 జీతానికి పెట్టిన పని మంచి కూడా అంత మంచి పని చేయడు, చేస్తూనే ఉంటాడు పొద్దు నుంచి రాత్రి దాకా. సో ఇన్వాల్వ్మెంట్ లేదన్నట్టు చెప్తే ఇక ఆదిత్య ఉండి ప్రతి పర్సనాలిటీ వేరే ఉంటుంది, ఆయిల్ వేరే ఉంటుంది, వాటర్ వేరే ఉంటుంది, క్వార్టర్ వేరే ఉంటుంది అని ఇవన్నీ చెప్పిండు. ఓకే, ఇక కలర్ పోసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా పోస్టర్లు ట్రై చేయడానికి చేసింది మాత్రం ఒకటి ఆదిత్య ఓమన్న అండ్ ఇంకోరు శేఖర్ భాష అన్న. మిగతా వాళ్ళంతా సింపుల్గా కలర్ పోయించుకున్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇట్లని పెట్టడం ఏదో ఒక చేష్టలు చేసిరు. సో దట్ వాజ్ ద ప్లస్ పాయింట్. ఇది ఒక మంచిదే, అంటే బోర్ కొట్టేయకుండా ఉండడానికి ట్రై చేయడం. ఓకే, నెక్స్ట్ సోనియా వచ్చింది. సోనియా వచ్చి మణికంఠన్ చేసింది, ఎందుకంటే టాస్క్లు సోనియా వచ్చి నైనికని చేసింది, ఎందుకంటే టాస్క్లు బాగానే ఆడినావని, లీడర్షిప్ క్వాలిటీస్ లేవని. ఇక్కడ చూడు సోనియా నైనికని చేసింది, ఎందుకంటే నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, ఆ పంచాయతీలను జరుగుతున్నప్పుడు మీ టీం లీడ్ చేయలేదు. 2 సీతను నామినేట్ చేసింది, నువ్వు మీ టీం లీడర్కి చెప్పకుండా లొల్లి చేసినావు, నువ్వు టీం లీడర్కి చెప్పేది ఉండే అని చెప్పి. 2 కూడా ఓవరాల్గా అదే చీఫ్కి చెప్పాల్సిందని ఇద్దరు చీఫ్ వల్ల అంటే ఎవరి క్లాన్లో వాళ్ళకి చేసుకోవడానికి లేదు కాబట్టి పక్క క్లాన్ చేయాలి కాబట్టి ఒక క్లాన్ని సెలెక్ట్ చేసుకుని ఇద్దరిని నామినేట్ చేసేసింది. ఇక సోనియా సీత విషయంలో చెప్పిన రీజన్స్ నాకు మంచిగా అనిపించింది. ఏంటంటే టాస్క్ విషయాల్లో నీకు క్లారిటీ లేదు, ఎందుకంటే మొన్న పెట్టిన టాస్క్ గెలిచిన క్లాన్కి మర్యాదలు చేస్తూ సపర్యాలు చేస్తూ ఓడిన క్లాన్ వాళ్ళకి కేటాయించిన పనులు చేయాలి, వీళ్ళంతా కూడా ఆరామ్సే రాజులకే కూర్చుంటారు, ఇది కదా. సో ఈ సింపుల్ నేను అన్న ఈ బాటిల్ పంచాయతీ ఏంటంటే వీళ్ళు చేయాల్సిందే క్లీనింగ్, వాళ్ళు ఏదో చేస్తారు, రచ్చ చేస్తారు, నువ్వు క్లీన్ చేయాలి, అదే పని. దానికంటే ఏందబ్బా అనిపించింది. అయితే సోనియా అన్నది నీకు టాస్కే అది, నీకు అది క్లారిటీ లేదు అంటే నీ క్లారిటీ ఉందా, ఆ టాస్క్ ఏంటి, టాస్క్ నీకు ఉన్నదా అంటే ఒక్క నిమిషం. అభయ్తో ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడింది. ఏంది అభయ్తో ఆర్గ్యుమెంట్ అనేది ఒక పర్సనాలిటీ ప్రాబ్లం నీది అని చెప్పింది. ఈ పర్సనాలిటీ ప్రాబ్లము ఇర్రెస్పాన్సిబుల్ ఒక ట్యాగ్ ఇస్తానండి, #irresponsible బేబక్క అన్నట్టు పెట్టింది. పాపం ఆమెను పంపించింది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక ట్యాగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది అన్నట్టు. ఇది నీకు పర్సనాలిటీ లేదు, నీది పర్సనాలిటీ కాదు అన్న సెన్స్లో మాట్లాడడం అది నాకు నచ్చలేదు. అండ్ అంటే సోనియా మాట్లాడితే కొంచెం క్యారెక్టర్ అసాసినేషన్ ఇట్లాంటివన్నీ జరుగుతాయి, అవన్నీ పక్కన పెడితే సీత విషయంలో అయితే ఒక క్లారిటీతోటే చెప్పింది అనాలి. ఎందుకంటే సీత నిజంగానే టాస్క్ని అర్థం చేసుకోలేదు. అయితే ఇక్కడ సోనియా నెక్స్ట్ ఏంది సోనియాది అయిపోయింది పంచాయతీ అనుకొని కలర్ పోసుకునే కాడికి పోయే టైంలో ఏదో బొక్కల క్లారిటీ నీకు అనుకుంది అన్నట్టుగా పోతుంది. ఏంది ఏం మాట్లాడుతాను అని చెప్పి సోనియా రేజ్ అయింది. నిన్ను ఇక్కడ సీత చూడురి చిన్నపురాన్ని కొట్టినట్టే, నేను అన్నానా అంటే నువ్వు అన్నావు కదా అంటే నేను నిన్ను అన్నానా, నీ పేరు పెట్టి అన్నానా అనే పాయింట్ మాట్లాడింది సీత. అయితే ఓవరాల్గా అయితే ఆ మాట అయితే కొంచెం పెద్ద మాటనే అయిపోయింది.
నెక్స్ట్ నాగమణి కంటే వచ్చిండు ఏఓసారిని, అదే మన ఆదిత్య మన నామినేట్ చేసిండు. ఎందుకంటే స్మైల్ బాగుంటుంది, కన్స్ట్రక్టివ్ టాస్క్ విషయంలో కానీ టాస్క్ చేసే విషయంలో పనులు చేసే విషయంలో చాలా బాగుంటారు. కాకపోతే ఇది రియలా కాదని నాకు అర్థమవుతుంది, జనాలకు వేస్తే అర్థమవుతుంది అని చెప్పి వేసిండు అన్నట్టు. నువ్వు చేయకపోతే నువ్వు మంచి ప్రమోషన్ చేసావు, నా గురించి పబ్లిసిటీ చేసావు, బిగ్ బాస్ గెలవడానికి రీజన్ నా రియల్ ఫేస్ జనాలకి తెలుస్తుంది అని చెప్పిండు అన్నట్టు ఈయన. నా గురించి అంత మంచిగా చెప్తున్నా, నాకు ప్రోమో పడుతుంది, మంచి ప్రోమో అది అని చెప్పిండు. ఆ తర్వాత నాగమణి కంటే ఈ శేఖర్ భాష నన్ను నామినేట్ చేసిండు. ఎందుకంటే జోకుల గురించి ఒకటి, స్వీట్ల గురించి ఒకటి. స్వీట్ల గురించి అయితే దారుణం అబ్బా, స్వీట్లు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి బాక్స్లో పెట్టిరట. ఎందుకంటే రేషన్ వచ్చింది. అయ్యో రేషన్ అంటే చెప్తా, రేషన్ని దొంగలు ఎత్తుకపోతే ఎట్లుంటుంది, బాగుంటుందా? థింక్ అబౌట్ ఇట్. బిగ్ బాస్ మామ 1 సెకండ్, టిక్ 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 టిక్. హలో బిగ్ బాస్ మామ, జర రేషన్ని దొంగలు ఎత్తుకుపోయేటట్టు చేయరాదు, ఓకేనా? ఓకే రైట్. నెక్స్ట్ అబ్బాయి వచ్చిండు. అండ్ జోక్స్ విషయంలో అయితే అది కరెక్ట్ కాదబ్బా, నీకు పర్సనల్గా జోక్స్ నచ్చకపోతే పక్కకి ఆడుకోమ్మా అని ఫీల్ వచ్చింది నాకు. జోక్స్ చేస్తున్నాడు కాబట్టి నచ్చట్లేదు. సీరియస్ సినారియోలో జోక్ చేస్తాడంటే సీరియస్ సినారియోలో కూడా జోక్ చేసే మెంటాలిటీ ఉన్న శేఖర్ భాష ఒక రకమైన క్యారెక్టరైజేషన్, ఒక పర్సనాలిటీ. సో చిన్న జోకు కూడా నువ్వు రియాక్ట్ కాలేకపోవడం అండ్ జోకులు వేసిన నామినేట్ చేయడం నీ పర్సనాలిటీ, లైక్ దట్ అన్నట్టు. ఆ తర్వాత నాగమణి గడ్డ అయిపోయింది. ఆ తర్వాత ఏవో సాబ్ వచ్చిండు, అభయ్ నామినేట్ చేసిండు. ఇది వెరీ సిల్లీ నామినేషన్. ఎందుకంటే నువ్వు నన్ను చేసిన కూడా నేను చేస్తాను చెప్పలేక, నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా నేను చేస్తున్నాను చెప్పింది, ఇది చాలా తప్పు. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓమన్న శేఖర్ భాషను నామినేట్ చేసిండు, ఇది కూడా చాలా తప్పు. కేర్లెస్, క్రమశిక్షణ లేదు నీకు, కేర్లెస్గా ఉన్నావు నువ్వు అనే పాయింట్స్ తోటి నామినేట్ చేసిండు అన్నట్టు. దానికే శేఖర్ భాషకి గాలింది. ఆ తర్వాత మాట్లాడిన అనుకొని అయితే నేను మిస్టేక్ ఏడా చేసిన అనుకుంటారు, నేను తప్పేం చేయలేదు కదా అన్నట్టు మాట్లాడితే, నా అభిప్రాయమే కాదు ఇది బిగ్ బాస్ అభిప్రాయం కూడా అంటాడు. ఏంది అని అంటే, నువ్వు బెల్ట్ ఎందుకు మైక్ పెట్టుకోవాలి, నిద్రపోయినా ఇవన్నీ కాదు సార్ బిగ్ బాస్ గేమ్ అంటే. ఆదిత్య ఓం గారు ప్లీజ్ లిజన్. ఆ తర్వాత ఇక్కడ అవుతుందా 1 సెకండ్. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి మణికంఠన్ నామినేట్ చేసింది. ఇక అది పాత ముచ్చట, ఇది పెద్ద విషయం లేని అది. విష్ణుప్రియ వచ్చి సోనియాను కూడా నామినేట్ చేసింది. ఇక్కడ సోనియా మిత్తి మీరిందని చెప్పొచ్చు. ఎందుకంటే లైవ్లో చూపించింది, మనకి టెలికాస్ట్ చేయలేదు, కానీ లైవ్లో చూపించింది యాజ్ టీజ్గా కొన్ని పాయింట్స్ టెలికాస్ట్ చేస్తే రాత్రికి రాత్రి సోనియా నెగిటివ్ అండ్ విష్ణుప్రియ పాజిటివ్ అవుతుంది. ఏమన్నా తెలుసా, నాకు నీ లెక్క కాదు, నాకు ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ చూస్తారు అని అన్నది. అంటే నేను ఎక్కడ అడల్ట్ కామెడీ మాట్లాడినా, నేను ఎక్కడ అడల్టరీ మాట్లాడినా 18+ జోక్ వేసిన అంటే నువ్వు ఏ చెడితే కదా అంటది. అసలు నేను ఒక్క 18+ జోక్ అని వేసింది ఇక్కడ వాళ్ళని అడగండి అంటే, లేదు నువ్వు చేసేదే పొద్దుగాల నుంచి రాత్రి దాకా అదే చేస్తే నీకెట్లా వెళ్తుంది, నీకు రెగ్యులర్ పని అంటే నాది కాదు పని, నీది పచ్చ కామెడీ కాబట్టి నీకు అట్లా పచ్చ కనబడుతుంది లోకం అని చెప్పి విష్ణుప్రియ చేసుకున్నది అనుకోరి. యా చాలా సింపుల్గా మీరు నో కామెంట్స్ అని చెప్పిన ఎంబటే నేను సారీ చెప్పిన, మీకు సారీ అండి, మిమ్మల్ని మీరు తప్పుగా అనుకుంటుంటే నేను అసలు తప్పుడు ఉద్దేశంతో చెప్పలేదని చాలా కూల్గా చెప్పిన. మీరు మళ్ళీ లోపలికి పోయింది మళ్ళీ ఇటు వచ్చి అంత రచరచ చేశారంటే ఇక్కడ విష్ణుప్రియ యాక్చువల్లీ సోనియా సైడ్ సంబంధించిన నెగిటివ్ పాయింట్స్ అన్నీ లేపేసిందని చెప్తాబ్బా. సోనియా ఏమంటారు తెలుసా, నేను లోపల పోయిన తర్వాత మీరు బయట నా గురించి మాట్లాడుతారు, కంటిన్యూగా మాట్లాడుతారు, అందుకే వచ్చి నేను సీరియస్గా అంటే అట్లాంటి నేనేం మాట్లాడలేదంటారు విష్ణుప్రియ. అంటే లేదు మీరు మాట్లాడారు తెలుసు, అందుకే నేను నా మాట అన్నా, అంటే ఫుటేజ్ ఉంది కదా జనాలు చూస్తారని చెప్పింది. ఇవన్నీ లేపేసిరబ్బా, లైవ్లో వచ్చినాయి. బ్లేమ్ వేస్తారు, కోపంలో మీరు మాట్లాడిచి పెడతారు, మామూలుగా అయితే మంచిగా కానీ కోపంలో మాట్లాడిచి పెడతారని చెప్పి సోనియా చెప్పింది, విష్ణుప్రియ సోనియాకి చెప్పింది. అయితే సోనియా అందుకుంది అంటే నేను నాకు ఎవరైతే స్పేస్ ఇస్తారో వాళ్ళ దగ్గర జోకులు వేస్తాను, నువ్వు అట్లా కాదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ వేస్తావు, ఇష్టం ఉన్నట్టు చేస్తావు, నీకు అది లేదు కంట్రోల్ లేదన్నట్టు చెప్పింది. నేను అడిగిన దాంట్లో తప్పే ఉందని విష్ణుప్రియ ఒకటే పాయింట్, నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది, అసలు సెన్సిటివిటీ పాయింట్ ఏంటిది, అది ఏంటి, అది ఒకసారి చెప్పండి మీరు నాకు, నేను చేసిన తప్పే నువ్వు చెప్పండి అంటే చేసినంత తప్పే, నువ్వు రెగ్యులర్గా చేసేది అదే, పొద్దు నుంచి రాత్రి దాకా ఇదే ఎత్తు ఆడాడ జోకులు లేకుండా తిరుగుతావు అంటే ఎక్కడ ఏ జోకు ఏం చెప్పినా అసలు ఏం మాట్లాడుతుందో చెప్పండి ఒకసారి అంటే చెప్పదు. అందరికీ ఇబ్బంది ఉంది, అన్కంఫర్ట్గా ఉంది, నీ బట్టలు మంచిగా లేవు, మళ్ళీ తిరిగి బట్టలు కడిగి వచ్చింది చూడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శేఖర్ భాష అన్న ఆదిత్య ఓమన్నని నామినేట్ చేసిన విధానం కరెక్ట్. ఎందుకంటే రాత్రి మిడ్నైట్ ముచ్చట్లలో నేను చెప్పిన ఆదిత్య ఓమన్నకి చిలక చెప్పినట్టు చెప్పిండు, నువ్వు నన్నే పొడుస్తుంటే నన్నే నామినేట్ చేస్తుంటే నీకే మైనస్ అవుతుందని చెప్పిండు, ఇది కరెక్ట్ ఆట కాదని చెప్తే ఆయన ఇదివరకు ఒక లాజిక్ చెప్పిండు, ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తే శత్రువులతో పోరాడాలి కదా అని చెప్పిండు, అదొక సిల్లీ రీజన్ అనిపించింది. అయితే అందుకోసం అని చెప్పి శేఖర్ భాష అన్న యాక్చువల్లీ అంత చెప్పిన తర్వాత కూడా శేఖర్ భాష అన్నని ఆదిత్య ఓమన్న నామినేట్ చేసింది కాబట్టి ఈయనకు తప్పలేదు, చేసి తన తప్పులన్నీ చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయినట్టు చూపించారు. కానీ అది అన్ని రోజులు ఇంకా స్ట్రాంగ్ బాండ్ ఉంటుందో తెలియదు. శేఖర్ భాష అన్న ఫస్ట్ అయితే నాగమణి కంటే నామినేట్ చేసి
నువ్వు యుద్ధానికి పోయేటప్పుడు ఇది యుద్ధం డైలాగ్ ఉంది కదా, నేను యుద్ధంలో నిల్చున్నా అవతల బాణాలు వేస్తుండు, నేను దానికి బాణాలు ఎత్తంటే వద్దు నా ఫ్లాష్ బ్యాక్ నీకు తెలియదు అని అంటే ఊరుకుంటాడు, ఎవడు ఊరుకోడు కదా. సరే నువ్వు దానికి చేంజ్ అవుతూ వచ్చినావు, ఓకే కొంచెం బెటర్గానే ఉంది, కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా బెటర్ కావాలని. కానీ ఇంకోటి ఏంటంటే జోకులు వేస్తే అవి నీకు నచ్చలేదని అవుతాడు, అది నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నా, నీ పర్సనాలిటీ మీద నీ మీద ఎప్పుడైనా జోకులు వేసిందా వేయలేదు కదా అని చెప్పిండు. కొంచెం ఇక డిస్కషన్ చిన్నగా జరిగింది. ఆ తర్వాత కలర్ తీసుకొచ్చి పోస్తుంటే తలకాయ కిందికి తీసుకుని ఉన్నాడు తెలుగు కల్లోడే నాగమణి గంట. తలకాయ కిందికి కాదు తలెత్తుకొని జీవించాలంటే నీకు పోయడం రావట్లేదు అని అంటే, నీకు పోయడం రావట్లేదు అది చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాగమణి గంట కానీ సోనియా కానీ అవతలలో తప్పని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఆదిత్యమని నామినేట్ చేసి నన్ను డీఫేమింగ్ అనిపించింది, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వే మాటికి నన్ను చేస్తా అంటే నేను చేయకపోతా అంటే నాకు సింపతి వర్కౌట్ అవుతుంది, నీకే నెగిటివ్ అవుతుంది అని చెప్పాడు. అభయ్ స్ట్రాంగెస్ట్ అని చెప్పి నన్ను వీకెస్ట్ అన్నాను. అభయ్కి కుక్కల అరుపులు వచ్చినాయి, అభయ్కి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, నాకు వచ్చింది, నువ్వు చెప్పడం నాకు నచ్చలేదు. ఒక పాయింట్, మీరు నడుస్తూ ఉంటారు కదా, నాకు నడవంత పెద్ద అదేం కాదు కానీ ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ మీరు నడుస్తూ ఉంటారు కదా ఒక్కరే ఉంటారని నేను మీ దగ్గరికి వచ్చి పలకరించే ప్రయత్నం చేసిన. ఆదిత్యం నుండి నా మంచి కోసం మీరు మిమ్మ కోసం నేను అని చెప్పారు, అంటే మీ మంచి కోసం నేను, నా మంచి కోసం మీరు షేర్ చేసుకున్నాను అని చెప్పారు. ఆ తర్వాత నా మైకి పోతే మీకేందని ఒక మాట అన్నాడు అబ్బా శేఖర్ భాష అన్న మధ్యలో. అంటే నాకు మనీ కావాలి, ఈ తప్పులు వద్దు, ఫ్యామిలీని వదిలేసుకొని వచ్చినంటే అందరూ అంటాడు శేఖర్ భాష అన్న. నా ఒక్క బాధ అవుతుందంటే అందరికీ అవుతుంది అంటాడు. అందుకే చేశా, నా వయసు పెద్దది, 48 వయసులో డే మొత్తం తిరుగుతున్నా, అన్ని పనులు చేస్తున్నా, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి ఏం చెప్తాను, నిద్ర అవ్వచ్చు కదా, నా లెక్క ఎందుకు కష్టపడ్డా. ఆ తర్వాత శేఖర్ భాష అన్న విన్ హార్ట్స్, మీకు సింపతి వర్కౌట్ కాలేదు, విన్ హార్ట్స్ అని చెప్పిండు. అండ్ ఆదిత్యవన్ నుండి ఐ విల్ బీ లైక్ మై సెల్ఫ్, నేను నా లెక్కనే ఉంటాను, జనాలు చూస్తారు అని చెప్పి హగ్గు ఒక కిస్ ఇచ్చుకున్నారు. అంటే పట్టుకొని వాళ్ళిద్దరు హగ్ ఇచ్చుకుంటే ఆ వెనక నుంచి నాకు ఏదైతే మనసులో కామెంట్ చేయరా బాబు వీళ్ళని ఏదైతే వచ్చిందో వాళ్ళ దగ్గర నుంచి కూడా గదే వచ్చింది. ఇది ఇలా నామినేషన్లలో మీకు ఎవరి నామినేషన్ గ్రేట్ అనిపించింది, ఎవరిది తుస్ అనిపించింది, ఎవరిది ఖతర్నాక్ అనిపించింది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. నాకైతే సోనియా సీతను చేసినప్పుడు అండ్ విష్ణుప్రియ సోనియాని చేసినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లలో పాయింట్లు ఉన్నాయి, కరెక్ట్గా పోయిందేమో అని అనిపించింది. మీకు అట్లా అనిపించిందా, ఏమనిపించింది? ఓకే ఉంటా, టికెట్ టాటా బై బై నమస్తే శుభ ఖైర్.